హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బి జేకి సంబంధించి లేటెస్ట్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే డిప్లొమా కానీ బీటెక్ వాళ్ళు కానీ ఇది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ టోటల్గా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకి ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మన ఛానల్లో వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఒకవేళ ఆర్ఆర్బి జేఈ కానీ మా యొక్క సర్వీస్లో కానీ అప్లై చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అతి తక్కువ ఛార్జెస్తో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి అయితే పెడతాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే ఆర్ఆర్బి జేఈకి సంబంధించి లేటెస్ట్ జాబ్ రిక్వైర్మెంట్ మనకి నోటిఫికేషన్ రైల్వే నుంచి అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, అలాగే కెమికల్ సూపర్వైజర్ అండ్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్. ఇక్కడ ఈ అన్ని పోస్టులకు సంబంధించి మనకి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి డీటెయిల్గా కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఈ మంత్ జూలై 30th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ క్లోజింగ్ డేట్ అండ్ ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడింగ్ ఫీజ్ పేమెంట్ అనేది చూసుకోవచ్చు. 29th ఆగస్టున మనకి లాస్ట్ డేటు అనేది ప్రొవైడ్ చేశారు. అయితే మనకి చాలా డేస్ ఉంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఓకేనా. ఇన్ టైంలో పేమెంట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఎప్పుడు వెబ్సైట్ అవైలబుల్ ఉంటుందో ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకి చెప్పలేం కాబట్టి ఇన్ టైంలో ఫీజ్ పేమెంట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ కానీ చేసి ఉంటే, పలానా మిస్టేక్ కానీ చేసి ఉంటే మీరు అప్లికేషన్ అనేది కూడా రీకరెక్ట్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మీరు ఫీజ్ పేమెంట్ చేయాలి, ఫీజ్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ చేసేటప్పుడే కరెక్ట్గా చెక్ చేసుకోండి మీ డేటా అనేది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఈ యొక్క రీకరెక్ట్ చేసుకోవచ్చు. 30th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు మీరు రీకరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్, అలాగే జూనియర్ ఇంజనీరింగ్ డిపోర్ట్ మెటీరియల్ అండ్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్. ఇక్కడ మనకి పే స్కేల్ లెవెల్ కూడా ప్రొవైడ్ చేశారు. లెవెల్ 7 అనేది చాలా బెస్ట్ అండి. సో ప్రాబ్లం అయితే లేదు. లెవెల్ 6 లెవెల్ 7 కూడా ఎప్పుడు మనకు బాగుంటుంది. స్టార్టింగ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు 44,900 అనేది స్టార్టింగే మనకు ఉంటుంది ఇనిషియల్ పే అనేది. అండ్ ఒకవేళ మీరు సెకండ్లో జూనియర్ ఇంజనీరింగ్ కానీ డిపోర్ట్ మెటీరియల్ కానీ సెలెక్ట్ అయ్యి ఉంటే స్టార్టింగ్ ఇక్కడ చూసుకోవచ్చు 35,400 అనేది మనకి ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన పే స్కేల్కి సంబంధించి మనం ప్రొవైడ్ చేసేసారు. ఇంకా ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆన్ 01/01/2025 ప్రకారం 2025 ప్రకారం మనకి ఏజ్ అనేది 18 నుంచి 36 వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మన జూనియర్ ఇంజనీర్ డిపోర్ట్ మెటీరియల్ కూడా 18 వయసు నుంచి 36 వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా టోటల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్, ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఇవన్నీ మనకి క్లియర్ కట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, 17 పోస్టులు ఆర్ఆర్బి గార్పూర్ వాళ్ళకి మాత్రమే మనకి 17 పోస్టులు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటుందో ఇక్కడ ఏదైతే పోస్టులు ఉంటాయో 7,934 పోస్టులు అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకి పోస్టులు ప్రొవైడ్ చేశారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మొత్తం మనకి 7,951 పోస్టులు అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇక మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్లో కొన్ని అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉంటారో సో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదు. ఓకేనా. ఫైనల్ ఇయర్ విద్యార్థులకి ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే మీరు ఇంకా ఎగ్జామ్స్ రావాలి, రిజల్ట్స్ రావాలి కాబట్టి వీళ్ళకి ఎలిజిబుల్ లేదని క్లియర్గా కరెక్ట్గా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే the selection of RRB once exercises shall be final. Application to more than one RRB will lead to అక్కడ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసి ఉంటారో ఇంకా అదే ఫైనల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టోటల్గా మనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఏజ్ అనేది కూడా మనకి 18 నుంచి 36 సంవత్సరాలు అనేది ఉండాలి అనేది ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. పే స్కేల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 అంటే మనకి 3 క్వశ్చన్లకి ఒకటే, అంటే 3 క్వశ్చన్లు తప్పు పెడితే ఒక్క మార్క్ అనేది మనకు పోతుంది. ఇది మనకి ఎగ్జామ్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ అనేది మనకి సిబిటిలో మనకి కండక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ మీ యొక్క యాక్టివ్ మొబైల్ నెంబరు అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చుకోండి. మీ యొక్క కమ్యూనికేషన్ ఏదైతే
ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా మీ మెయిల్‌కి గాని, మొబైల్ నంబర్‌కి అనేది రావడం అయితే జరుగుతుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ టోటల్‌గా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్‌లో అంటే సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. ఇందులో ఎవరైతే క్వాలిఫై ఉంటారో సెకండ్ స్టేజ్ అనేది కూడా సీబీటీ అనేది ఉంటుంది. ఇంకా ఈ 2 స్టేజ్‌లు క్వాలిఫై అయిపోతే ఇంకా డైరెక్ట్‌గా మీ యొక్క మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు సెలెక్ట్ అవుతారు మెడికల్ టెస్ట్ ఇదంతా అయిపోతే. తర్వాత మీకు కాల్ లెటర్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత. ఇంకిక్కడ ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ముందుగా ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ గాని క్రియేట్ చేయకపోతే ముందుగా మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకొని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడీ మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చేసుకొని మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇంకా కిందకి వెళ్ళినట్టయితే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఏ విధంగా మీకు ఇక్కడ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు, ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ మీకు కావాలనేది కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక కిందకి వెళ్ళినట్టయితే మనకి ఇంకా నోటిఫికేషన్‌లో ఇంకా చాలా మటుకు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక ఏజ్ లిమిట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. అగైన్ మనకి ఏజ్ లిమిట్ ఇక్కడ మన పోస్ట్‌లకి సంబంధించి 18-36 సంవత్సరాలు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. జూనియర్ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద క్యాండిడేట్ షుడ్ బి బిట్వీన్ డేట్స్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ డేట్ ప్రకారమే. అండ్ జనరల్ కేటగిరీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటాయి. మనకి 02-01-1989 నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నాట్ బిఫోర్ అనేది చూసుకోవచ్చు. 02-01-1986 ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ద క్యాండిడేట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనకి కమ్యూనిటీ కేటగిరీస్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్ అలాగే పర్సనల్ విత్ బెంచ్‌మార్క్ డిజబిలిటీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉంటారో ఎలిజిబుల్, అలాగే బీఈ, బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అలాగే కెమికల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ ఎంత ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. ఫీ అనేది చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఫీజ్ అనేది మనకి ₹250 అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎవరైతే రిమైనింగ్ ఓబీసీ గాని, ఓసీ వాళ్ళు ఉంటారో వీళ్ళకి ₹500 అనేది అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆన్ అపియరింగ్ ఆన్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సీబీటీ అంటే సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్ అనేది మీరు అప్లై చేసుంటే మీరు అటెంప్ట్ అయితే చాలండి. క్వాలిఫై అయినా, క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు. మీరు అటెంప్ట్ చేస్తే చాలు. మీకు ఈ యొక్క 500లో ఏదైతే 500 ఉంటుందో ఈ 500లో ₹400 మీకు వెనక్కి ఇచ్చేస్తారు. మీరు అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడే మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చుకోండి. మీ యొక్క ₹400 అనేది వెనక్కి మీకు ఇచ్చేస్తారు. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ వాళ్ళైతే ₹250 మొత్తం అంతా కూడా మీకు రీఫండ్ అనేది వెనక్కి ఇచ్చేస్తారు. ఓకేనా? మీరు కంపల్సరీ ఫస్ట్ స్టేజ్ అనేది అప్లై చేసుకుంటే. జనరల్ కేటగిరీ దీని ప్రకారం ₹100 ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వీళ్ళకి ఎలాంటిదైతే ఉంటుంది. స్టార్టింగ్‌లో మీరు అప్లై చేసుకొని మీరు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే చాలు మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తామనేది క్లియర్‌గా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మోడ్ ఆఫ్ ఫీస్ పేమెంట్ అనేది మీరు ఇక్కడ గమనించొచ్చు. పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా? ఇంకా మైనారిటీకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ రీఫండ్ ఇక్కడే మనం స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మీరు కంపల్సరీ ఫస్ట్ స్టేజ్ టీబీజీ అటెండ్ అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇచ్చుకోండి. బ్యాంక్ హోల్డరు ఇవన్నీ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఇచ్చుకుంటే మీరు అప్లై చేసిన 500కి 400 వెనక్కి ఇచ్చేస్తారు. అండ్ 250 ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తారు అనేది క్లియర్ కట్‌గా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా? రిజర్వేషన్‌కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెసిడెన్షియల్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా డీటెయిల్ ఒక్కసారి మీరు నోటిఫికేషన్ అనేది చెక్ చేసుకోండి. క్లియర్ కట్‌గా అన్నీ కూడా మనం క్లియర్‌గా చెప్పవసరం లేదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మీకు అప్డేట్‌గా క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగా రిక్వైర్మెంట్ చేస్తారు. ముందుగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఎన్ని స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ మీకు కంప్యూటర్ బేస్ అనేది ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ మళ్ళీ ఇందులో ఎవరైతే క్వాలిఫై ఉంటారో సెకండ్ స్టేజ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే ఇంక డైరెక్ట్‌గా మీ మెడికల్ వెరిఫికేషనే. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వెరిఫికేషన్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఓకేనా. ఇక్కడ మనకు క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. మీ అప్డేట్స్ అన్నీ కూడా ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే డ్యూరేషన్ అనేది 90 మినిట్స్ ఉంటుంది. అండ్ మనకి 120 మినిట్స్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 120 మినిట్స్ ఉంటుంది. నార్మల్ కేటగిరీ వాళ్ళకి 90 మినిట్స్. ఎన్ని క్వెషన్‌లు ఉంటాయి? 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ క్లియర్ కట్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి మ్యాథమెటిక్స్, ఇంటెలిజెంట్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ జనరల్ సైన్స్. ఇంగ్లీష్‌లో ఎవరైతే మనకి తక్కువలో ఉంటారో అంటే ఇంగ్లీష్ అనేది బేసిక్స్ అనే చాలా మందికి తెలివి ఉండవు కాబట్టి ఎస్ఎస్‌సి, జేఈలో గాని ఇక్కడైతే మనకి ఇంగ్లీష్ అయితే మనకి ఎక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మ్యాథమెటిక్స్‌లో సిలబస్ అనేది చూసుకోవచ్చు. నంబర్ సిస్టము, అలాగే మనకి ఏజ్ కాలిక్యులేషన్, క్యాలెండరు, అలాగే క్లాక్ టైప్స్, సిస్టమ్, పర్సెంటేజ్, రేషియోస్, ప్రపోర్షనల్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ మనకి బేసిక్స్ అయితే క్లియర్ కట్‌గా మ్యాథ్స్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో చూసుకున్నట్టయితే ఆల్జీబ్రాకు, నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్, రిలేషన్‌షిప్ అండ్ జంబ్లింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ జనరల్ అవేర్‌నెస్‌లో నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ, అలాగే ఇండియన్ ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగల్, ఇండియన్ పొలిటీ ఇవన్నీ మనకి జనరల్ అవేర్‌నెస్. ఇంకా జనరల్ సైన్స్‌లో మనం చూసుకున్నట్టయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అండ్ మీ యొక్క 10థ్ స్టాండర్డ్ సీబీఎస్ సిలబస్ అనేది అప్ టు అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మనం చూసుకోవచ్చు నంబర్ ఆఫ్ క్వెషన్స్ మ్యాథ్స్‌లో 30 క్వెషన్స్ అనేది సీబీటీ పోస్ట్‌లో ఉంటాయి. సీబీటీ 2లో కూడా మనకు 30 అనమాట. అంటే మనకి స్టార్టింగ్, సెకండ్. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్‌లో 25కి 25, అవేర్‌నెస్‌లో 15కి 15, సైన్స్‌లో 30కి 30కి. టోటల్ 100 మార్కులకి మన క్వెషన్ ఉంటుంది. అండ్ టోటల్‌గా 90 మినిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. ఇంకా సెకండ్ స్టేజ్ ఆఫ్ సీబీటీ అనేది చూసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎగ్జామ్‌లో కండక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్ని ఉన్నాయి? 150 క్వెషన్‌లు అయితే ఉన్నాయి. సిలబస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. జనరల్ అవేర్‌నెస్, అలాగే ఫిజిక్స్ అప్ టు 10థ్ స్టాండర్డ్, బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ ఉంటుంది. బేసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్‌కి సంబంధించి టెక్నికల్ ఎబిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నంబర్ ఆఫ్ క్వెషన్స్ కానీ కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. అవేర్‌నెస్‌లో 15, సీబీటీలో మనకు 15, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 15, అలాగే కంప్యూటర్ అప్లికేషన్ 10, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ 10 అండ్ టెక్నికల్ ఎబిలిటీస్ 100. టోటల్‌గా 150 క్వెషన్స్‌కి 120 మినిట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. మినిమమ్ పర్సెంటేజ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యూఏఎల్ వాళ్ళకి 40%, ఎలిజిబిలిటీ అనేది చూసుకోవచ్చు. మనకి ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25% అనేది మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మెయిన్‌గా ఇక్కడ చూసుకోవచ్చు డిస్‌ప్లే మ్యాపింగ్ టేబుల్స్‌లో ఎవరైతే ఎలిజిబుల్ ఇక్కడ మనకి ఎవరు ఎలిజిబుల్ అగైన్ స్టార్టింగ్‌లో చెప్పాను డిప్లొమా, బీటెక్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలిజిబులే. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో డిప్లొమాలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్యాచిలర్ డిగ్రీ అంటే ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో ఓకేనా. అది సివిల్ గాని, మెకానికల్ గాని, త్రిబుల్ ఈ గాని, ఎలక్ట్రికల్ గాని వీళ్ళందరూ కూడా అంటే డిప్లొమా గాని, ఎలక్ట్రికల్ గాని అండ్ ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ వాళ్ళకి కూడా ఒకటి మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్, ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మిషన్ ఇంజినీరింగ్, టూల్స్ అండ్ మిషన్ ఇంజినీరింగ్, టూల్స్ అండ్ డైట్ మేకింగ్ ఇంజినీరింగ్, కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్టిక్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ వీళ్ళకి ఎగ్జామ్ గ్రూప్ అనేది మెకానికల్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ అనేది ఎగ్జామ్ గ్రూప్ ఉంటుంది. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కాంబినేషన్ ఆఫ్ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎవరైతే బ్రాంచెస్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇక్కడ వరకు సెకండ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో వీళ్ళకి ఎలక్ట్రికల్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ వాళ్ళకి గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంట్, కమ్యూనికేటింగ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన సిఎస్సి వీళ్ళందరికీ కూడా గ్రూప్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సివిల్ ఇంజినీరింగ్ అలాగే కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ అలాగే బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజినీర్ 3 ఇయర్స్ డ్యూరేషన్ వీళ్ళు సివిల్ అండ్ ఎయిడెడ్ ఇంజినీర్ అనేది గ్రూప్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ స్టేబుల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వాళ్ళకి ఎగ్జామ్ గ్రూప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు సీఎంఏ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా క్లియర్ కట్‌గా మనకి డిగ్రీ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో, కెమికల్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉంటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వీళ్ళందరికీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ వీళ్ళకి అంటే ఎవరైతే కెమికల్ పెట్రోలియం ప్రొడక్ట్స్, పెయింట్స్, కొరోషన్ వీళ్ళైతే ఉంటారో వీళ్ళకి ఈ గ్రూప్ అనేది ప్రొవైడ్ చేసేసారు. ఇది కంప్లీట్‌గా మనకి ఇక్కడ నార్మలైజేషన్స్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ తర్వాత మనకి
మనకి డైరెక్ట్‌గా ఈ యొక్క మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చెక్ చేసుకొని ముందుగా మీరు అకౌంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఏదైతే మీకు సికింద్రాబాద్ కానీ, ఛత్తీస్‌గఢ్ గాని మనకు అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటారో అక్కడ దాన్ని బట్టి ఇక్కడ చూసుకోవచ్చు వెబ్‌సైట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌లో మీకు ఏది సంబంధించి ఉంటుందో ఆ వెబ్‌సైట్‌కెళ్ళి మీరు అప్లై అయితే చేసుకుంటారు. ఏ వెబ్‌సైట్ లింక్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ పీడీఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా. ఓకేనా? ఇక్కడ టోటల్‌గా మీ యొక్క ఫోటో, సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేస్తారు. అండ్ ఫీస్ పేమెంట్ చేస్తారు. మీ బేసిక్స్ ఫిల్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో, ఇంపార్టెంట్ అప్డేట్స్, గైడ్‌లైన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. మోడిఫికేషన్ చూసుకోవచ్చు. ఏవైనా మీరు మోడిఫై చేయాలి. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీస్ పేమెంట్ చేసుంటే, ఒకవేళ మీరు మోడిఫికేషన్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే, మిస్టేక్ చేసుంటే ₹250 అనేది ఛార్జ్ ఉంటుంది. సో, అందుకే ఒకటికి 2 సార్లు అప్లై చేసినప్పుడే కరెక్ట్‌గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఓకేనా? మీ మొబైల్ నంబర్ గాని, ఈమెయిల్ ఐడీ గాని కరెక్ట్‌గా చెక్ చేసుకోండి అనేది క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ అప్లికేషన్స్ ఏమైనా కరెక్ట్‌గా లేకపోతే రిజెక్షన్ అనేది కూడా చేస్తాము. ఇక్కడ మనకు క్లియర్ కట్ ప్రొవైడ్ చేశారు. రిజెక్షన్ అప్లికేషన్. ఓకేనా? ఇక్కడ క్లియర్ కట్‌గా వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ అన్నీ కూడా మనకి బేసిక్స్ ఇవన్నీ మనకి కొన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. క్లియర్ కట్‌గా నోట్ అనేది కూడా. ఓకేనా? ఇది మనకి టోటల్‌గా ఈ ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించి లేటెస్ట్ జాబ్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అనేది. అండ్ ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ మా సర్వీస్‌లో నుంచి కూడా అతి తక్కువ చార్జెస్‌తో మీకు అప్లై చేయబడుతుంది. చాలా మంది క్యాండిడేట్స్ కూడా లాస్ట్ టైమ్ అప్లై చేశాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.